Welcome to Unique GK channel. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశం డీప్ ఓషన్ మిషన్ లో భాగంగా ఇద్దరు భారతీయులు మహాసముద్రంలో 5000 మీటర్ల లోతుకు చేరుకున్నారు. నాటైల్ సబ్మెర్సిబుల్ ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్త రాజు రమేష్ ఈ నెల అనగా ఆగస్టు 5వ తేదీన పోర్చుగల్ సమీపంలోని సముద్రంలో 4025 మీటర్ల లోతుకు చేరుకున్నారు. భారత నౌకాదళ విశ్రాంత కమాండర్ జతీందర్ పాల్ సింగ్ ఆ మరుసటి రోజున 5002 మీటర్ల లోతుకు వెళ్లగలిగారు. ఈ డ్రైవ్లు భారతదేశం యొక్క సముద్రయాన ప్రాజెక్టు కింద మత్స్య 6000 సబ్మెర్సిబుల్ ట్రయల్స్ కు మార్గం సుగమం చేశాయని చెప్పవచ్చు. ఏంటి నాటైల్ సబ్మెర్సిబుల్? ఈ నాటైల్ అనేది ఫ్రాన్స్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫ్రాంకైస్ డి రీసెర్చ్ ఫోర్లే ఎక్స్ప్లాయిటేషన్ డి లామెర్ సంస్థ నిర్వహించే డీప్ సీ సబ్మెర్సిబుల్. ఇది సముద్ర లోతుల్లో పరిశోధనల కోసం రూపొందించిన అత్యాధునిక వాహనం. నాటైల్ 6000 మీటర్లు అనగా సుమారు 20,000 అడుగులు లోతు వరకు వెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది సముద్ర గర్భంలోని అత్యంత లోతైన ప్రాంతాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సముద్రయాన ప్రాజెక్ట్ లో భాగంగా భారతదేశం మత్స్య 6000 సబ్మెర్సిబుల్ ను రూపొందించింది. సముద్రంలో 6000 మీటర్ల లోతుకు చేరి సుమారు 12 గంటల వ్యవధిలో తిరిగి ఉపరితలంపైకి చేరుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇది కీమోసింథటిక్ జీవ వైవిధ్యం, తక్కువ ఉష్ణోగ్రతలో ఉండే మీథేన్, హైడ్రోథెర్మల్ వెంట్లు వంటి అంశాలపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక భవిష్యత్తులో సముద్ర గర్భంలో పర్యటనల అభివృద్ధికి కూడా దీనిని ఉపయోగించనున్నారు. మత్స్య 6000 ను సముద్ర జలాల్లోకి పంపేందుకు సాగర నిధి అనే పరిశోధన నౌకను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ నౌక నీటి ఉపరితలం నుండి డీప్ సీ వాహనానికి సహకారం అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సముద్ర లోతులను అన్వేషించగల అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల క్లబ్ లో భారతదేశం కూడా చేరనుంది. ఈ ప్రాజెక్టు కోసం భారతదేశం సుమారు 4077 కోట్లు వెచ్చిస్తోందని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ మత్స్య 6000 గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.